జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రవీంద్ర సిఆర్పిఎంని. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే రివ్యూ సంబంధించి. నిన్న ఫస్ట్ డే, ఈరోజు కూడా సెకండ్ డే అయిపోయింది. సో ఇవాళ మనకు ఈవెంట్ జరిగింది కాబట్టి మళ్ళీ ఎవరైతే ఈవెంట్ క్వాలిఫై అయ్యారో నిన్న వాళ్ళకి ఈరోజు మెడికల్ కూడా జరగడం జరిగింది. సో ఆ రివ్యూ సంబంధించి మనకు చాలామంది కామెంట్ చేయడం జరిగింది, అన్న ఎంతమంది క్వాలిఫై అవుతారు, ఎట్లా జరుగుతుంది, అసలు ప్రాసెస్ టోటల్గా స్టెప్ బై స్టెప్ చెప్పండి అని చెప్పేసి మనకు కామెంట్ రూపంలో మన ఆస్పిరెంట్స్ చెప్పడం జరిగింది. సో వాళ్ళ కోసం వీడియో చేయడం జరిగింది. ఏంటంటే సో ఈరోజు రివ్యూ వచ్చేసి అంటే నిన్నటి రివ్యూ చెప్తున్నాను అండి. ఫిజికల్లో మనకు చాలామంది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్లు కూడా ఉన్నాయి. మళ్ళీ కారణం ఏంటంటే ఆకలితో ఉండడం, నైట్ ఏం తినకుండా, రెస్ట్ లేకుండా, జర్నీ బాగా చేసి వెళ్ళడం, జర్నీ వల్ల రెస్ట్ లేకుండా, దానివల్ల కూడా చాలామందిని అడగడం జరిగింది ఎవరైతే నాట్ క్వాలిఫై అవుతున్నారు ఫిజికల్లో. అయితే వాళ్ళు అదే అంటే రీజన్ చెప్తున్నారు. అని నేను ఎప్పటికీ ఫిజికల్లో 5 కిలోమీటర్ కొట్టేటోడిని, అక్కడికి వెళ్ళినాక ఏమైంది ఏంటో అర్థం తెలియదు, టెన్షన్ వల్ల కానీ, భయం వల్ల కానీ, మళ్ళీ నైట్ అంతా జర్నీ ఉండే అన్న, రెస్ట్ లేదు, దానివల్ల మళ్ళీ నైట్ అంతా తినలేదు మళ్ళీ. సో దానివల్ల కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మీకు టోటల్ క్లారిఫై డౌట్స్ అనేవి అంతా ఈ వీడియోలో మీకు క్లారిఫై అయిపోతుంది. సో మన ఆంధ్ర తెలంగాణ సంబంధించిన రివ్యూ అండి, చూద్దాం ఒకసారి. ఆంధ్ర తెలంగాణలో కొన్ని ఈవెంట్స్లో కొన్ని ఫస్ట్ డే కాబట్టి కొంచెం లేట్ ప్రాసెస్ జరగడం జరిగింది. సో సెకండ్ డేలో ఆల్మోస్ట్ తొందరగానే అయిపోతుంది. ఫస్ట్ డే కాబట్టి వాళ్ళకి కూడా ప్రాసెస్ అనేది ఇమ్మీడియట్లీ అర్థం కాదు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి సెకండ్ డే, థర్డ్ డే కంటిన్యూ స్పీడ్ అయిపోతుంది అండి. ఓకే, విశాలాక్షి నగర్ ప్రియదర్శిని స్టేడియం సంబంధించింది అయితే మన గ్రౌండ్లో అయితే వాళ్ళైతే ఫస్ట్ బస్సులే తీసుకెళ్తారండి అక్కడ నుంచి స్టేడియంకి. ఇంకోటి స్టీల్ ప్లాంట్, ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నాం. ఇంకోటి స్టీల్ ప్లాంట్లో ఒక సెంటర్ ఉంది. ఆ రోడ్ వచ్చేసి కొంచెం గుంతులు ఉండడం, కొంచెం బాగలేకపోవడం వల్ల కూడా కొంచెం టైమింగ్లో ఎప్పటికైతే మనం 20 మినిట్స్ 21 మినిట్స్లో దానికంటే ఎక్కువ టైమింగ్ పడడం, మనకి కొంచెం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఐటీబీపీ సెంటర్ ఉంది ఒకటి ఆంధ్రప్రదేశ్లో. ఐటీబీ సెంటర్స్లో ఎత్తులు ఉండడం, గుంతలు ఉండడం, హైట్ హిల్ ఏరియా లాంటి సంబంధం ఉండడం కూడా జరుగుతుంది ఐటీబీపీలో. ఐటీబీపీ సెంటర్లో ఎట్లా అంటే రోడ్డు 5 కిలోమీటర్ రన్నింగ్, అది మనం ఎవరైతే హిల్ ఏరియాలో హిల్స్ సంబంధించిన ఎక్సర్సైజ్ చేసి ఉంటారో, స్టెప్స్ సంబంధించిన హిల్స్ సంబంధించింది వాళ్ళకి బాగా ప్లస్మెంట్ అండి, ఎందుకంటే హైట్ ఉంది రోడ్ కాబట్టి. సో అక్కడ కూడా బాగా లేట్ ప్రాసెస్ అవడం జరిగింది. అయితే నార్మల్గా 100 మెంబర్స్ మనకు ఒక సెంటర్లో తీసుకుంటే అందులో ఓవరాల్గా చూసుకుంటే నిన్నటి ఈ విషయంలో 65 to 70% మెంబర్సే మనకు సెంటర్లో అటెండ్ అవ్వడం జరుగుతుంది. మిగతా 30% వరకు అసలు ఈవెంట్కి అటెండ్ అవ్వట్లేరు. ఇంకోటి ఏంటంటే తక్కువ మంది ఆప్షన్, చాలామంది ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ మంది ఆప్షన్ అండి. నార్మల్గా 20% మెంబర్స్ ఆప్షన్లో ఉన్నారు. బయట వేరే సెంటర్లో అయితే చాలా ఎక్కువ మంది ఉండడం జరిగింది. సో ఇంకోటి మనకి ఏంటంటే హైట్ చెస్ట్లో కూడా చాలామంది నాట్ క్వాలిఫై అవ్వడం జరుగుతుంది, అంటే రిజెక్ట్ చేయడం జరుగుతుందండి. హైట్ ఎగ్జాక్ట్లీ 170 చూస్తున్నారండి, 170 కంటే తక్కువ ఉంటే రిజెక్ట్ చేయడం జరుగుతుందండి. సో చాలా స్ట్రిక్ట్గా చేయడం జరుగుతుందండి. ఇంకోటి హైట్లో కూడా చాలా వరకు మన నిన్న ఏపీలో అయితే 2-3 సెంటర్స్లో అయితే దగ్గర 30 to 40% మెంబర్స్ హైట్లోనే తీసేయడం జరిగింది. ఇంకోటి స్టీల్ ప్లాంట్లో హైట్ చాలా స్ట్రిక్ట్గా చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా దగ్గర 10 మెంబర్స్ వరకు హైట్లో నుంచి తీసేయడం జరిగింది నిన్న. ఇంకోటి 20-30% మెంబర్సే రన్నింగ్లో క్వాలిఫై అవ్వడం కూడా జరుగుతుంది. ఇంకోటి విశాలాక్షి నగరంలో ఏమైందంటే 100% మనకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది నిన్న విశాలాక్షి నగర్ ఈవెంట్ సెంటర్లో చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే ఆప్షెంట్ అనేది తక్కువ జరిగింది. దాంట్లో ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 24 మెంబర్స్ ఉంటే దాంట్లో మినిమం 20 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. మిగతా 2-3 మెంబర్స్ హైట్లో పోవడం జరుగుతుంది. దాంట్లో మళ్ళీ రన్నింగ్లో 1-2 మెంబర్స్ డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. అయితే యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఐటీబీపీలో కూడా రన్నింగ్లో కానీ మళ్ళీ హైట్లో కూడా ప్రాబ్లం జరుగుతుంది. ఇంకోటి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో టోటల్ 5 సెంటర్స్ అండి. ఈ 5 సెంటర్స్లో ఓవరాల్గా చూసుకుంటే ఆల్ సెంటర్స్లో ఓవరాల్గా 30 మెంబర్స్ మ్యాక్సిమం 30% వరకు అటెండ్ కావట్లేరు. అంటే ఈవెంట్కి ఎవరు రావట్లేరు అసలు. 100 మెంబర్స్లో మనం పిలుస్తుంటే ఒక్కొక్క సెంటర్లో దగ్గర 65-70 మెంబర్సే అటెండ్ అవుతున్నారు. మిగతా 30% మెంబర్స్ ఈవెంట్కి అటెండ్ కావట్లేరు. అందులో హైట్ చెస్ట్లో కూడా దగ్గర ఓవరాల్ 5 సెంటర్లో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 20 మెంబర్స్ వరకు డిస్క్వాలిఫై కావడం జరిగింది, 20% వరకు. కారణాలు జర్నీ వల్ల కూడా, మళ్ళీ దానిలో రన్నింగ్లో కూడా చాలామంది డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. కారణం ఏమంటారు అంటే జర్నీ వల్ల అన్న అలసిపోయినా, నేను నైట్ నిద్ర లేరు మాకు, సో దానివల్ల ఇట్లా డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి, ఇబ్బంది అవుతుందని చెప్పి పొద్దున్నే మళ్ళీ 3 గంటలకు 2 గంటలకు లేచి మేము వెళ్తున్నాం. దానివల్ల నిద్ర లేకపోవడం వల్ల చేయలేకపోతున్నాం రన్నింగ్. మళ్ళీ నైట్ కూడా ఏం తిన్న ఫుడ్ కూడా సరిగ్గా డైజెషన్ కావట్లేదు, దాని ఉద్దేశంతో అంటున్నారండి. అయితే
ఇంకోటి ఏంటంటే నేను అందరికీ సజెషన్ చేసేది ఏంటంటే ఎవరికైతే సపోజ్ రేపు ఈవెంట్ ఉందనుకో 1 or 2 days ముందు అక్కడ ఎగ్జామ్ సెంటర్ ముందు వెళ్ళిపోండి. అక్కడ నియరెస్ట్ రూమ్లో కానీ ఎవరైనా ఫ్రెండ్స్ రూమ్లో కానీ రెస్ట్ తీసుకోండి, అక్కడికి వెళ్ళి ఉండండి. అది బెస్ట్ అండి. ఎందుకంటే లాంగ్ జర్నీ ఉన్న వాళ్ళు చాలా వరకు ఎవరికైతే దగ్గరలో ఉందంటే వాళ్ళు అప్పటి నుంచి అక్కడే వెళ్ళిపోవచ్చు. చాలా లాంగ్ రేంజ్ జర్నీ ఉన్న వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దగ్గరలో రూమ్లో కానీ ఎవరికైనా రూమ్ రెంట్లు తీసుకొని కానీ ఎవరి ఫ్రెండ్స్ రూమ్లో ఉంటే రెస్ట్ తీసుకుంటే మంచిదండి. ఇంకోటి ఏంటంటే అయితే మనకు ప్రాసెస్ ఎట్లా జరుగుతుందంటే చెప్తాను ఒకసారి. ఫస్ట్ మీరు వెళ్ళగానే వెళ్ళక ముందే మీకు ఒక చార్ట్ అని ప్రిపేర్ అయిపోతుంది. ఇది రూల్ నెంబర్, మీ హాల్ టికెట్లో రూల్ నెంబర్ని చూసి రూల్ నెంబర్ సీరియల్ వైజ్ మీకు చార్ట్ అనేది ప్రిపరేషన్ అయిపోతుంది. దాని ప్రకారంగా బ్యాచ్ కూడా వాళ్ళే క్రియేట్ చేసేసారు. అటు ఆల్మోస్ట్ 1 to 20 అని, 20 తర్వాత 21 to 40 అని అట్లా ఎంతమంది అటెండ్ అయితే దాన్ని బట్టి బ్యాచ్. ఒక 60 మంది అటెండ్ అయ్యారు, 3 బ్యాచ్లు 2 బ్యాచ్లుగా అట్లా 24 మెంబర్స్ అయితే 30 అంటే లేదు, 24 లాస్ట్ ఉంది, 24, 25 లాస్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ బ్యాచ్ క్రియేట్ అయిపోయింది. దాంట్లో ఇక అదృష్టం ఇక ఫస్ట్ బ్యాచ్ పడడానికి తొందరగా రన్నింగ్ అయిపోతుంది. నిన్న అయితే 9:30 కూడా రన్నింగ్ లాస్ట్ కంప్లీట్ అయిందండి. అంటే బాగా ఎండ్ అయ్యా 9 గంటల కంటే 8 దాటిందంటే ఎండ స్టార్ట్ అయిపోతుంది. ఆ ఎండ వల్ల కూడా చాలామంది డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. సో మనం ఫస్ట్ పోతే మనకు ఫస్ట్ వస్తారని ఏం లేదండి, అది అదృష్టం. మన రూల్ నెంబర్ ప్రకారమే వస్తుందండి. సో చాలామంది స్టూడెంట్స్ నన్ను అడగడం జరిగింది, వాళ్ళు అలాగే మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకున్న సీరియల్ నెంబరే, మనకు ఆడ పోగానే సీరియల్ నెంబర్ ఉంటుంది, అదే చెస్ట్ నెంబర్ అండి. సేమ్ చెస్ట్ నెంబర్ ఇస్తారు, సీరియల్ నెంబరే చెస్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ హైట్ చెస్ట్లో దగ్గర విశాలక్ష్మి గ్రౌండ్ సంబంధించిందండి. హైట్ చెస్ట్లో 9 మంది వరకు డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. అండ్ 170 100% హైట్ అండి, వాళ్ళు చాలా స్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి గ్రౌండ్ విషయంలో గ్రౌండ్ స్టాప్ వచ్చి చాలా మోటివేషన్ అనమాట, చాలా బాగా మోటివేషన్ చేయడం. రన్నింగ్లో మధ్యలో ఆగిపోతే ఎవరే ఉరుకు అని చెప్పేసి మోటివేట్ చేయడం, చేతులు పట్టుకొని కూడా స్టాఫ్ వచ్చేసి చేతులు పట్టుకొని కూడా రన్నింగ్ చేపించడం జరుగుతుందండి. చాలా సెంటర్లో సపోర్టింగ్ అనేది చాలా బాగుంది. సో ఆ సపోర్ట్ తోటి మోటివేషన్ అనేది బాగా దొరుకుతుంది మీకు. సో ఆ మోటివేషన్ తోటి, సెల్ఫ్ మోటివేషన్ తోటి మనం మధ్యలో రన్నింగ్ ఆగిపోయిన 2.5 కిలోమీటర్ వెళ్ళి మళ్ళీ మధ్యలో ఆగిపోతే సో మా మోటివేషన్ తోటి మళ్ళీ ముందుకు వెళ్ళేటట్టు చాలా మంచి అవకాశం. ఇంకోటి విశాలక్ష్మి గ్రౌండ్లో ఒకటే 800 మీటర్ ట్రాక్ అండి. సో 6 రౌండ్స్ ప్లస్ 200 వేయాల్సి వస్తుంది. ఆ ఒక్క దాంట్లోనే మళ్ళీ మనకు 800 మీటర్ ఉంది. మిగతా అన్నింటిలో రోడే అండి, ఓకేనా. స్టేడియంలో 800 మీటర్ చెస్ట్ ప్రాబ్లం. ఎవరికైనా చెస్ట్ రాకపోతే అప్పుడే పుషప్స్ చేపించడం, 10 పుషాలు 15 పుషాలు చేపించి మళ్ళీ చెస్ట్ చెక్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఆ విషయంలో కూడా మనకు బాగా హెల్ప్ అవుతుంది మనకు. ఇంకోటి ఏంటంటే ఆ సీరియల్ నెంబరే మన రూల్ నెంబర్ అవుతుంది. సో 9:30 వరకు రన్నింగ్ నిన్న లేటెస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి చాలామంది అడిగినా ఏ టైంకి వెళ్ళాలని, అయితే మనకు 5 o'clock రిపోర్ట్ ఉంది. ఎగ్జాక్ట్లీ 5 o'clock వెళ్ళినా సరిపోతారండి. సో ఎగ్జాక్ట్లీ 5 o'clock లోపలికి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇప్పుడు 2 o'clock 3 o'clock వెళ్ళి అక్కడ కూర్చోండి వేస్ట్ అండి, అక్కడ ఏం ఉండదు మనకు ప్రయోజనం. సో నిద్ర వేస్ట్ చేసి వెళ్ళుకోవడం తప్ప ఏముండదు. అంటే 4 o'clock బయలుదేరి ఎగ్జాక్ట్లీ 5 లోపు 4 to 5 లోపు అక్కడ ఉంటే సరిపోతారండి. అనవసరంగా ముందుకు వెళ్ళడం ఎందుకు. అయితే ఫస్ట్ అయితే ఫిజికల్ అయింది. ఫిజికల్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఇక డాక్యుమెంట్స్, ఫిజికల్ అయిపోయిన మన పేపర్ వర్క్ అయిపోతుంది, డాక్యుమెంటేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే ఫిజికల్లో డాక్యుమెంటేషన్ ఫిట్ ఉన్నారో వాళ్ళకు నెక్స్ట్ మెడికల్ కండి. ఎవరికైతే డాక్యుమెంటేషన్లో రిజెక్ట్ అయినారో అంటే ఏమైనా రిమార్క్ ఇచ్చారో వాళ్ళకి ఏం 2 days 3 days టైం ఇచ్చి ఈ చేంజ్ చేయించుకొని రా అని చెప్పేసి దాని తర్వాత మెడికల్ చేస్తున్నారండి. అదే జరుగుతుంది. సో ఈరోజు మెడికల్ అండి. సో మెడికల్ గురించి కూడా డీటెయిల్గా చెప్తాను. సో ఈరోజు వచ్చేసి యాక్చువల్గా మనకు ఎన్ని రోజు జరుగుతుందండి ఈ ప్రాసెస్ అంతా. ఓకే, ఓవరాల్గా అయితే ఫస్ట్ డే ఫిజికల్ అయిపోతుంది, అదే రోజు నీకు డాక్యుమెంటేషన్ అయిపోతుంది. ఆ డాక్యుమెంట్లో ఏమైనా ప్రాబ్లం ఇంటికి పంపించారు. ఎవరికైతే ఫిజికల్ డిస్క్వాలిఫై అవుతారో నాట్ క్వాలిఫై వాళ్ళకు అదే రోజు ఇంటికి పంపించేశారు. నాట్ క్వాలిఫై ఒక కాపీ ఇస్తారు, అది తీసుకొని ఇంటికి పంపించేశారు. నేను కాపీ కూడా చేయడం జరిగిన వీడియో తప్పకుండా చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ అయిపోతే దాని తర్వాత మెడికల్కి డాక్యుమెంటేషన్ కంప్లీట్ అయినాక ఈరోజు మెడికల్ ఉంటుంది. సో సెకండ్ డే మెడికల్ ఉంటుంది. సెకండ్ డే ఫస్ట్ స్టార్టింగ్ చెస్ట్, బ్లడ్, యూరిన్, చెస్ట్, ఎక్స్రే, బీపీ అనేది దాని శాంపిల్ తీసుకుంటారు, చెస్ట్ చూసుకుంటారు, మళ్ళీ ఈ బ్లడ్, యూరిన్ శాంపిల్, ఎక్స్రే తీసుకుంటారు, మళ్ళీ చెస్ట్ మెజర్మెంట్ చేస్తారు, దాని తర్వాత బీపీ చూసుకుంటారు అన్నమాట. ఇది నార్మల్గా. సో మనం మెడికల్లో ఫస్ట్ సెకండ్ డే అయిపోతుంది. దీని తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫుల్ బాడీ చెకప్ అనేది మెడికల్ జరుగుతుంది. అంటే ఓవరాల్గా అక్కడ ఏంటంటే 2 or 3 daysలో ఆల్మోస్ట్ మెడికల్ ఈవెంట్ కంప్లీట్ అయిపోతుంది. 2 daysలోనే మ్యాక్సిమం ఈవినింగ్ అంటే నిన్న ఒకరోజు ఈవెంట్, ఒకరోజు మెడికల్లో ఆల్మోస్ట్ 2 daysలో కంప్లీట్ అయిపోయింది. ఇంకేమైనా టెక్నికల్ వల్ల ప్రాబ్లం అయితే 3 days పడతారండి. సో మనకు వెళ్ళేటప్పుడు ఎవరైతే ఈవెంట్కి వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం 3 daysగా సరిపోయే మన వస్తువులు తీసుకొని ఒక బ్యాగ్లో వేసుకొని అక్కడ దగ్గరలో ఉన్న రూమ్లో వెళ్ళడం, బయట ఉండడం ఉంటే మంచిదండి. సో మనకు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ సంబంధించి కూడా మనం మళ్ళీ అఫీషియల్గా మనకు అక్కడ ఉన్న బయట పోస్టర్ కూడా నేను ఫోటో కాపీ తీసుకొని రావడం జరిగింది. అది కూడా మన పోస్ట్లో వీడియోలో రూపంలో చేయడం జరిగింది. సో చూడండి అందరూ. సో ఇదండి మన రివ్యూ. సో ఓవరాల్గా చాలామంది ఫెయిల్ అవుతున్నారండి. సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఒకరోజు ముందు వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటే మంచిది. రెస్ట్ లేకపోవడం వల్ల చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. ఇంకోటి
ఇంకోటి ఏంటంటే చాలామంది ఫుడ్ నైట్ ఏం ఫుడ్ తినలేకపోతున్నారు. అంటే లైట్ ఫుడ్ 7-7:30 లోపు ఫుడ్ తినేయండి. నైట్ రేపు రన్నింగ్ అని 7-7:30 ఫుడ్ తినేస్తే సో పొద్దున కల్లా డైజెషన్ అయిపోతుంది. అది కూడా లైట్గా నార్మల్గా ఫుడ్ తినండి. ఇంకోటి పొద్దున్న మనకు రన్నింగ్ ఒక గంట ముందు అర్ధగంట ముందు స్టార్ట్ అయిపోతుంది అనగానే ఒక యాపిల్ తీసుకోండి, బనానా తీసుకోండి. బనానా అయితే మన రిటర్న్ అయిపోతుంది, అది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి యాపిల్ తీసుకోండి. ఏం గారు ఒక యాపిల్ తీసుకొని తినేసి రన్నింగ్ స్టార్ట్ చేసుకోండి. సో మోటివేషన్ అనేది కంపల్సరీ అండి, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. లేకపోతే రన్నింగ్ చేయడం కష్టం. సో మన ఎదురుగా కనిపించే జెండాని చూసి ఉరకండి. మధ్యలో ఒక్కసారి ఆగిపోతే తర్వాత రన్నింగ్ చేయడం ఇబ్బంది అవుతుంది. ఆగకుండా స్లో అయినా ఇల్లు కానీ ఆగవద్దండి, ఓకేనా. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దయచేసి ఇంకేమైనా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో రూపంలో చేస్తాను. జై హింద్.